అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ చేస్తోంది విష ప్రచారమేనని మంత్రి నారాయణ మండిపడ్డారు. పార్లమెంట్ తెలంగాణ సచివాలయ భవనాల ఖర్చులను వక్రీకరించారని విమర్శించారు. అమరావతిని ఖరీదైన ప్రాజెక్టుగా చూపించే వైసీపీ ప్రయత్నాన్ని తప్పుపడుతూ వాస్తవాలు బయటపెట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు వివరించారు. అమరావతిని సాధారణ నిర్మాణాలతో పోల్చడం దారి తప్పించే యత్నమని దుయ్యబట్టారు. గతంలో పనులు నిలిపివేయడం వల్లే ఖర్చులు పెరిగాయని స్పష్టం చేశారు. అభివృద్ధి వేగం పెరగడాన్ని తట్టుకోలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెక్రటరియట్ ఏదైతే ఉందో ఫస్ట్లో 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. తర్వాత 10,34,000 చదరపు అడుగులు కట్టారు. దానికైనా మొత్తం ఖర్చు ఎంతంటే 1,432 కోట్లు. యావరేజ్ ఎంత పడింది? వాళ్ళకి 13,763 రూపాయలు పడింది. అదేవిధంగా పార్లమెంటు 6,94,000 చదరపు అడుగులకు వాళ్ళు ప్లాన్ చేశారు. దానికి టెండర్ పిలిచింది 862 కోట్లు. బట్ ఫైనల్గా డీవియేషన్స్ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళు పే చేసింది 1,174 కోట్లు. అంటే చదరపు అడుగుకి 16,916 రూపాయలు అయింది. ఎక్కడైనా ఒక వర్క్ పిలిచిన తర్వాత పూర్తి అవటానికి ఏదైతే దాంట్లో పెట్టుండరో అవన్నీ చేయడానికి డీవియేషన్స్ తీసుకుంటారు. మనకు కూడా ఐకానిక్ టవర్స్ డిఫరెంట్ అవుతుందండి. దాదాపు 15,000 16,000 అవుతుందండి. మొత్తం ఫేజ్ 2 అంటే స్ట్రక్చర్ పిలిచాము, దానికి మిగతాయి పిలవాలా, అవి కూడా త్వరలో పిలుస్తాము. నేషనల్ హైవేలో కేవలం రోడ్లు వేస్తారండి. ఎక్కడైతే టౌన్ వస్తుందో విలేజ్ అక్కడ స్ట్రీట్ లైట్ వేస్తారు ఆ పార్ట్ వరకు. ఈ మధ్య అటుపక్క ఇటుపక్క వర్షం వస్తే నీళ్లు పోవటానికి అంటే జారిపోకుండా పక్కన అక్కడక్కడ కెనాల్స్ కడుతున్నారు. కానీ అమరావతి క్యాపిటల్ సిటీ కాదండి. ఇక్కడ ప్రజలు నివసించే ప్లేస్లో ఇది ఒక టౌన్షిప్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాం. దోమల్లేని నగరం కావాలి అంటే మీరు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడైనా తీసుకోండి, 100% యూజీడీ ఉంటుంది. ఈరోజు క్యాపిటల్ సిటీ మొత్తం 100% యూజీడీ పెట్టాం. ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ భూమి లోపలే, టెలిఫోన్ లైన్స్ అన్నీ భూమి లోపలే, గ్యాస్ లైన్స్ భూమి లోపలే. ఇట్లా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. మీరు నేషనల్ హైవేతో పోల్చడానికి లేదు. మళ్ళీ ఇక్కడ గ్రీనరీ, పార్కులు, ఇలా ఇది ఒక సిటీ. ఇక్కడ ఇన్ని చేస్తుంటే దీని ఖర్చులు నేషనల్ హైవేతో కంపేర్ చేస్తారు. 2014-19లో అదే కానీ బిల్డింగ్స్ కానీ కంప్లీట్ అయిపోయింటే ఎంతో ఖర్చు తగ్గుండేది. ఆ రోజు జీఎస్టీ 12% ఉంటే ఇప్పుడు 18% అయింది. 2014-19లో టెండర్ పిలిచినప్పుడు విటమిన్ టన్నుకి 24,470, ఈరోజు 44,862 రూపాయలు. మెటల్ ఒక క్యూబిక్ మీటర్కి 1365 నుంచి 1676 అయింది, అంటే 22.78%. స్టీల్ తీసుకుంటే టన్ను 57,299 రూపాయలు ఉండింది అప్పుడు. ఇప్పుడు 80,234. జిప్సమ్ సీలింగ్ తీసుకుంటే 1,042 రూపాయలు ఉండింది అప్పుడు స్క్వేర్ మీటర్కి. ఈరోజు అదే 1,339. ఎర్త్ వర్క్ తీసుకుంటే క్యూబిక్ మీటర్కి 108 రూపాయలు ఉండింది, ఇప్పుడు 141 రూపాయి 50 పైసా. ఇవన్నీ మీరు చేసిన అవకతవకల వల్ల కొంత కాస్ట్ కూడా పెరిగింది. ఆ తప్పంతా మీదే, మాది కాదు. అక్కడ ఒక వర్గానికి వెళ్ళేదండి, ఎంతోమంది చేస్తున్నారు. ఎవరికి మనం నామినేషన్ మీద ఇలా అమరావతిలో వర్క్స్ ఎవరికి నామినేషన్ మీద వేయలేదండి. అన్ని టెండర్లు పిలిచాం. టెండర్లు కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేందుకు ఇచ్చాం.